హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మేమైతే ఎప్పుడు చూడు మటన్ బిర్యానీ తినాలనుకుంటే రెస్టారెంట్లోనే ఆర్డర్ చేసుకుంటాము. సో ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. సూపర్ టేస్టీగా, చాలా జ్యూసీగా, సూపర్గా వచ్చేసింది. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఏంటి బిర్యానీ అంటుంది, మటన్ ముక్కలు చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్లీ కర్రీ కోసం తీసుకొచ్చాను. బిర్యానీ తినాలనిపించింది. సరే చిన్న ముక్కలే కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి. సో ఈ ముక్కలని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఆ తర్వాత మన మసాలా దినుసులు ఉంటాయి కదా, అన్నీ కూడా ఒక 4 క్వాంటిటీలో వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాజీరాని, ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ జాజికాయ. ఈ జాజికాయని సగం చెక్క తీసుకొని ఇలా గ్రేటర్తో తురిమేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇలా జాజికాయ వేయడం వల్ల మటన్ ముక్కలని తొందరగా ఉడికిపోతాయంట. నేను ఎక్కడో చూశాను, ట్రై చేస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని కూడా ముక్కలకు మంచిగా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన గడ్డ పెరుగుని ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు వేస్తున్నాను. వీటిని కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు కావాలంటే టేస్ట్ కూడా చూసి సాల్ట్, స్పైసెస్ అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకొని, సరిపోతే కాస్తని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ ఒక 1-2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు కూడా ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ నార్మల్ ఆనియన్స్ కూడా వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఈ మటన్ని ఒక 80% ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకో స్టవ్ మీద ముందుగానే బాస్మతి రైస్ని 1 అవర్ పాటు నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ రైస్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్లోని రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా ఆయిల్ని, అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఈ మటన్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయల్ని, అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే వాటర్ని కూడా యాడ్ చేసుకొని మటన్ని కుక్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఈ రైస్లో సగం చెక్క నిమ్మరసాన్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి రైస్ని 70 to 80% కుక్ అయ్యేంత వరకు కూడా రైస్ని కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయింది. అలాగే మనకు సైడ్ బై సైడ్ మటన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో స్టవ్ మీద సిమ్లో ప్యాన్ని హీట్ చేసుకుంటున్నాను దమ్ పెట్టడం కోసం. అలాగే ఈ మటన్ ఉడికించుకున్న గిన్నె ఉంది కదా, దాన్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మన 70% ఉడికిన ఈ రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాను. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా వేస్తున్నాను. అలాగే మిగతా రైస్ని కూడా ఇలా సెకండ్ లేయర్గా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ రైస్ ఉడికించిన వాటర్ని కూడా ఒక టీ గ్లాసెడ్ సైజు అన్నిటిని కూడా ఇలా రైస్ మీద అంతా కూడా ఇలా మంచిగా చల్లేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాని కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కూడా నెయ్యిని అంతా కూడా ఇలా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలాని కూడా మీద కొద్దిగా వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక హాట్ వాటర్లో కొద్దిగా పసుపుని వేసుకున్నాను. ఈ హాట్ వాటర్లో ఈ పసుపు వాటర్ని కూడా కొద్దిగా వేస్తున్నాను కలరింగ్ కోసమని. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు సిమ్లో దమ్ పెట్టేసుకోవాలి. ఇలా దమ్ పెట్టడం వల్ల మన మటన్ ముక్కలు కూడా మంచిగా జ్యూసీగా ఉడికిపోతాయి. అలాగే రైస్ కూడా మంచిగా ఉడికిపోతుంది. 1/2 అవర్ తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకున్నాను. మటన్ ముక్క ఒకటి తీసేసి ఇలా పక్కన ప్లేట్లో వేసుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని ఇలాగే వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసేసి మంచిగా వేడిగా సర్వ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.
చాలా ఎంతో టేస్టీగా సూపర్ జ్యూసీగా బాగా వచ్చింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకొని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.